సింహగఢ్ అంటే సింహం యొక్క కోట అని అర్థం. ఈ కోటకి సింహగఢ్ అనే పేరు ఎలా వచ్చిందంటే అది 1670 శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదేశాల ప్రకారం ఆయన సుబేదార్ తానాజీ మాలుసరే అలానే 500 మంది మావలా సైనికులు వచ్చి ఈ సింహగఢ్ కోట మీదకి యుద్ధానికైతే వెళ్తారు. ఎలా వెళ్తారంటే అమిగోస్, ఈ కోటని ఎక్కటం సామాన్యతరమైనది కాదు. ఈ కోట ఎలా ఉంటుందంటే ఒక క్లిఫ్ మాదిరిగా ఉంటుంది అమిగోస్. 90 డిగ్రీస్ క్లిఫ్ మాదిరిగా ఉంటుంది. అసలు ఇంత కష్టతరమైన కోట మీదకు ఎలా ఎక్కారంటే అసలు వింటేనే అసలు షాక్ అయిపోతాం. ఫస్ట్ టైం అయితే నేను కూడా షాక్ అయిపోయాను అమిగోస్. ఎలా ఎక్కారంటే తానాజీ మాలుసరే ఒక ఉడుమునైతే తీసుకొని వస్తాడు. ఉడుము తెలుసు కదా, ఉడుము పట్టు అంటాం కదా. ఒక ఉడుమునైతే పెట్టిలోంచి తీస్తాడు. ఆ ఉడుము పేరు వచ్చి యశ్వంతి అమిగోస్. ఆ ఉడుముని పెట్టిలో నుంచి తీసి కుంకుమ పెట్టి అక్షంతలు వేసి ఆ ఉడుము నడుముకి ఒక తాడు కట్టి పైకైతే పంపిస్తారు. ఆ కొండ చివరకు ఫస్ట్ సారి పంపిస్తారు, అది పట్టుకోలేక కిందకి వచ్చేస్తుంది. మళ్ళా రెండోసారి పంపిస్తారు, మళ్ళా రెండోసారి కూడా అలానే కిందకైతే వచ్చేస్తుంది. ఈ కర్తవ్యం దేశం కోసం, ధర్మం కోసం, స్వరాజ్యం కోసం. ఈసారి కానీ నువ్వు కానీ ఆ కొండని మాత్రం పట్టుకోకుంటే మాత్రం నిన్ను వధించేస్తాం అని చెప్పంగానే అమిగోస్ ఆ యశ్వంతి కొండపైకి వెళ్ళిపోయి ఆ కొండనైతే గట్టిగా అయితే పట్టేసుకుంటుంది అమిగోస్. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే 500 మంది సైనికులు పైకి ఎక్కేంతవరకు పట్టుకుంటుంది అమిగోస్. లాస్ట్కి ఆ యశ్వంతి అనే ఉడుము మన దేశం కోసం, మన స్వరాజ్యం కోసం, మన ధర్మం కోసం ప్రాణత్యాగం అయితే చేస్తుంది. మనం వినే ఉంటాం కదా ఉడుం పట్టు. ఆ ఉడుం పట్టు అనే పదం బహుశా ఇక్కడి నుంచే వచ్చుంటుంది. ఆ తర్వాత అమిగోస్ 500 మంది మరాఠా యోధులు పైకి వెళ్ళి 1800 మంది మొఘల్ సోల్జర్స్ని ఊచ కోత కోస్తారు భయంకరంగా అమిగోస్. 500 మంది సైనికులు ఎక్కడ, 1800 మంది సైనికులు ఎక్కడ, కానీ చివరికి విజయం మాత్రం మరాఠాలదే అమిగోస్. 500 మంది వీరోచితంగా పోరాడి ఆ కోటనైతే సంపాదించుకున్నారు. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ యుద్ధంలోనే